స్వాగతం. నేటి ధ్యానాంశము విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చెదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చెడు నాథా, ప్రేమతో ఆదరించుమయా, ప్రేమతో ఆదరించుమయా. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించెదను అని ప్రభు చెప్తా ఉన్నారు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని మోయవాడను నేనే అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో చూసినట్లయితే, ఇజ్రాయెల్ దేశంలో కనిపించేది మిగతా దేశాల్లో కనిపించనిది ఏమిటంటే విశ్రాంతి. వృద్ధులు ఉన్నారంటే చక్కగా వాళ్ళు నిండు వృద్ధాప్యంలో, కొంతమంది కర సహాయం లేకుండా నడవలేరు, కొంతమంది వృద్ధాప్యం వల్ల లేచి నిలబడి నడవలేరు. అట్లా నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఆ ఇజ్రాయెల్ దేశంలో పిల్లలు ఎంతో కేర్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర పిల్లలు ఉండలేకపోయినప్పటికీ, దూరంగా ఉన్నప్పటికీ, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఒక కేర్ గివర్ని పెట్టి, ఆ కేర్ గివర్కి వాళ్ళు జీతం ఇచ్చి, అట్లా ఎల్డర్లీ పీపుల్కి, ఓల్డ్ పీపుల్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం మనం ఇజ్రాయెల్ దేశంలో చూస్తున్నాం. అట్లా అవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారంటే దేవుని వాక్యం వల్ల, దేవుని వాక్యం నుంచి నేర్చుకున్నారు. దేవుని వాక్యం మనం నేర్చుకున్నప్పుడు, దేవుని వాక్యం నుండి కుడికైనా ఎడమకైనా తొలగకుండా ఉన్నప్పుడు, ఆ వాక్యం ద్వారా మనకి ఎప్పుడు కూడా మేలు, ఆశీర్వాదం, విశ్రాంతి కలుగుతాయన్నమాట. అంటే ఇజ్రాయెల్ దేశంలో 6 సంవత్సరాలు ఉన్నాను కదా, అవన్నీ పరిస్థితులు చూశాను. అంటే భారతదేశంలో మన వాళ్ళు తల్లిదండ్రులని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి విశ్రాంతి లేదు అని కాదు. ఎందుకంటే ఏంటంటే అక్కడున్న పరిస్థితులు వేరు, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని మనం అనుసరించినట్లయితే మన భారతదేశంలో కూడా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ విశ్రాంతి, ఆ నెమ్మది మనం చూడగలుగుతాం అన్నమాట. దేవునికి మరొక పేరు ఏంటంటే లార్డ్ ఆఫ్ సబ్బాత్, విశ్రాంతి దినమునకు ప్రభువు అని దేవునికి పేరు. విశ్రాంతి దినం అంటే ఏమిటి? 7వ దినం. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు కదా. ప్రారంభ దినం ఏంటి? ఆదివారం, ఫస్ట్ డే. ఆది, చూసారా? ఆది అంటే తెలుగులో ఏమిటి? బిగినింగ్ కదా. ఆదివారం మొదటి రోజు. ఆది అంతం అంటాం, ఫస్ట్ లాస్ట్. ఇప్పుడు అంత తికమక అయిపోయింది. ఇప్పుడు చదువుకున్నవాడు కాకరకాయని కీకరకాయ అన్నాడు. ఏది ఆది, ఏది అంతమో అన్నది అవగాహన చేసుకొనలేనటువంటి రీతిలో అంత తారుమారైపోయింది ఇప్పుడు. కానీ ఆ ఒరిజినాలిటీ, శబ్దార్థ్ అంటాం హిందీలో. శబ్దార్థ్ అంటే మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అనమాట. ఆ శబ్దానికి, ధ్వనికి అర్థం ఇజ్రాయెల్లోనే మనం చూడగలుగుతాం అనమాట. ఆదివారం వీక్ బిగినింగ్, మనకి ఇక్కడ ఆదివారం వీక్ ఎండింగ్.
చూసారా? ఏది బిగినింగ్ అయితే ఏమిటి, ఏది ఎండింగ్ అయితే ఏమిటి. కొంతమంది ఆదివారం పెట్టుకుంటారు, కొంతమంది శుక్రవారం పెట్టుకుంటారు, కొంతమంది శనివారం పెట్టుకుంటారు, కొంతమంది వెన్స్‌డే పెట్టుకుంటారు, కొంతమంది థర్స్‌డే పెట్టుకుంటారు. ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళకున్నటువంటి కన్వీనియన్స్‌ని బట్టి ఆ! ఏ రోజు సెలవు తీసుకుంటే ఏముంది అని కొంతమంది వాదిస్తారు. అదేంటంటే వితండవాదం. ఎట్లా ప్రారంభంలో ఈ వారం దినాలు లెక్కింపబడ్డాయంటే, దేవుడు ప్రారంభంలో సృజించినప్పుడు మొదటి 6 దినాల్లో సృష్టి అంతటిని చక్కగా సృజించి, భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్నటువంటి సమస్తమును, తర్వాత మానవులకి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అంతా కూడా సృజించిన తర్వాత దేవుడు మానవుల్ని సృజించాడు. అంటే ఆదామును, అవ్వను సృజించారు. ఆ 6 దినాల్లో సృష్టి అంతటిని సృజించి ముగించి 7వ దినమున దేవుడు పరిశుద్ధపరిచి విశ్రాంతి దినంగా దేవుడు దానిని నియమించారు. ఆ దినమున దేవుడు విశ్రాంతి పొందుకున్నాడు. అంటే ఏంటంటే, దేవుడు మానవుల్ని ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించారు. ఆయన మానవులకి విశ్రాంతి అవసరము అని గ్రహించారు. చూసారా? తల్లికి, తండ్రికి పిల్లల పట్ల ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అలాగూ దేవుడు ఎంతో ప్రేమ కలిగి మానవుల పట్ల విశ్రాంతి దినాన్ని నియమించాడు. కానీ ఇప్పుడు ఈ లోకంలో మనం చూసినట్లయితే మానవులకి లేనిది ఏమిటి అంటే విశ్రాంతి. ఎప్పుడైతే మానవులు మరలా తిరిగి తమను సృజించినటువంటి దేవుని దగ్గరికి వస్తారో, ఆ ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని దగ్గరికి వస్తారో, వాళ్ళకి ఏం కలుగుతుంది? విశ్రాంతి. దేవునికి ఫస్ట్ క్వాలిటీ ఏమిటి? దేవుడు సత్యవంతుడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. ఎప్పుడైతే మనం దేవుని మాట మీద నమ్మకం ఉంచుతామో, విశ్వాసం ఉంచుతామో, దేవుడు ఖచ్చితంగా ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని మోయేవాడని నేనే, నీకు సహాయం చేయవాడని నేనే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన భూమి ఆకాశంలో సృజించినటువంటి యెహోవా వలననే నాకు సహాయం కలుగును. చూసారా? కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం. దేవుని తట్టు మనం చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం పఠించినప్పుడు, హృదయంలో దాచుకున్నప్పుడు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ద్వారా మనకి దేవుడు తక్షణ సహాయాన్ని పంపుతారు. ఎట్లా పంపుతారు దేవుడు అంటే, చూడండి, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? లెక్క పెట్టగలమా? అసంఖ్యాకమైనటువంటి నక్షత్రాలు. దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి ద్వారా దేవుడు ఆయన సహాయాన్ని మనకి పంపుతారు. దేవుడు ఎవరినైతే ప్రత్యేకపరిచారో, ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారి ద్వారా దేవుడు తన ప్రజలకు సహాయం పంపించేవారుగా ఉన్నారు. చూసారా? 37 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పక్షవాయువు కలిగి బెతస్దా అనే కోనేరు దగ్గర పడి ఉన్నాడు. 37 సంవత్సరాలు పక్షవాయువు. ఆ బెతస్దా కోనేరు దగ్గర ఎందుకున్నాడు? ఆ కోనేటిలో సంవత్సరానికి ఒకసారి దేవదూత వచ్చి ఆ నీళ్లు కదుపుతారనమాట దేవదూత. ఆ నీళ్లు కదిపినప్పుడు దేవదూత ఎవరైతే మొదటిగా ఆ నీళ్ళలో దిగుతారో వారికి ఎట్టి అనారోగ్యం ఉన్నా కూడా స్వస్థ వస్తుంది. ఒక సంవత్సరం వెంబడి ఒక సంవత్సరం, ఒక సంవత్సరం వెంబడి ఒక సంవత్సరం, ఒక సంవత్సరం వెంబడి ఒక సంవత్సరం గతించిపోయే కానీ ఆయనకి ఏమీ స్వస్థత కలగలేదు. ఎందుకంటే అతను దూకుదామనేసరికి ఇంకొకళ్ళు ముందుగా ఆ నీళ్లలో దూకేస్తా ఉన్నారు. పక్షవాయువు కదా పాపం, కదలలేని స్థితి, అటువంటి నిస్సహాయ స్థితి, సహాయం ఏమీ ఇంకా రాదు, ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్లో. చూసారా? హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారా? దేవుని యందు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన దూతల ద్వారా దేవుడు మీకు సహాయాన్ని పంపుటకు శక్తిమంతుడు. నా జీవితంలో అట్లాంటి సహాయాలు అనేకం నేను చూశాను అనమాట. అద్భుతాలు అనేకం చూశాను. దేవుని దూతలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు అనేకులు నాకు సహాయం చేయడాన్ని నేను నా జీవితంలో గమనించాను. ఎప్పుడు మనం దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని తట్టు చూసి ప్రార్థన చేసినప్పుడు ఇంకా హోప్లెస్ అని అందరూ చేయి విడిచిపెట్టినా కూడా దేవుడు చేయి విడిచిపెట్టడు. 37 సంవత్సరాలు పక్షవాయువు అంటే హోప్లెస్ కాదా చెప్పండి? ఇంకా అతనికి ఏమి హోప్ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చారు అతని దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏమంటా ఉన్నారు? అయ్యా, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అంటే చెప్తా ఉన్నాడు అతని కథ. ఆయన స్వస్థపడటానికి నాకు ఆసక్తి ఉన్నది, ఇష్టం ఉన్నది, ఆశ ఉన్నది. అయితే నేను
పక్షవాయువు గలవాడిని కదా, నా దేహంలో ఏమీ చలనం లేదు కదా, నేను శక్తిహీనుడిని కదా, బలహీనుడిని కదా, నేను ఎట్లాగూ ఆ దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు ఆ కొలనులో, ఆ కోనేటిలో, ఆ బెతస్తా కోనేరులో ఎట్లా దిగ్గలను? నన్ను దింపడానికి, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరే. అందువల్ల 37 సంవత్సరాలు నేను ఈ బాధలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నానని అతను ఎవరితో మాట్లాడుతున్నాడో అతనికి తెలీదు. కానీ ఆయన ఎవరు అంటే, అతని దగ్గరికి వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. చూసారా? యేసుక్రీస్తు ప్రభు ఏ రూపంలో మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేస్తారో మనకు తెలీదు. ఆయన మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వాక్యం నమ్మినప్పుడు మనకి తక్షణ సహాయం దేవుడు పంపుటకు సమర్థుడు. ఏమంటా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. ఆల్ యూ దట్ ఆర్ బర్డెన్డ్ అండ్ హెవీ లేడెన్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. మాథ్యూ 11:28. కాబట్టి భారం అంటే ఒక 50 కేజీలు 80 కేజీలు వెయిట్ లిఫ్టింగ్ మోయడం కాదు. అది మాత్రమే భారం. ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, నిరుద్యోగం, వ్యాధి, ఎన్ని రకాలైనటువంటి భారాలు ఉన్నాయి. విశ్రాంతి లేనటువంటి స్థితి, దేహంలో ఆరోగ్యం లేనటువంటి స్థితి, ఏ పరిస్థితి అయినా కూడా యేసుక్రీస్తు ప్రభునామందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన దూతలను ఏర్పాటు చేస్తాడు. ఆయన దూతలను ఏర్పాటు చేసి తక్షణ సహాయాన్ని మనకి పంపుతారు. అవన్నీ కూడా ఒక సాక్ష్యంగా మనం అనేకులకి చెప్తాం. బ్రదర్ లారెన్స్ అదే చెప్తారు, ఎఫ్లిక్షన్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైస్. అసలు ఆ శోధన రాకపోతే సాక్ష్యం ఎట్లా ఉంటుంది? చాలా శోధనల గుండా వెళ్తా ఉన్నాను, చాలా ఇబ్బందుల గుండా వెళ్తా ఉన్నాను, కష్టాల గుండా వెళ్తున్నాను అని కృంగిపోవద్దు. ఆ శోధనల్ని దేవుడు ఒక సాక్ష్యంగా మార్చడానికి శక్తిమంతుడు. అనారోగ్యంతో ఉన్నారా? పేదరికంలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని పట్టుకుని, ప్రభా మీ వాక్యంలో ఇట్లా చెప్పావు కదా, నాకు సహాయం పంపించని ప్రార్థన చేసినప్పుడు ఎట్లాగూ ఆయన సహాయం చేస్తారో మీకు తెలియదు. ఆయన అనూహ్యమైన కార్యాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు. చెప్పాను, 37 సంవత్సరాలు పక్షవాయువుతో ఉన్నాడు. ఇంకా హోపే లేదు, ఎవరు నాకు సహాయం చేయరు అని నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు యేసే ఆయన దగ్గరికి వచ్చారు. చూస్తారు? అట్లా యేసుక్రీస్తు ప్రభు ఎవరిని మీ వద్దకు పంపుతారో మీకు తెలియదు. ఎప్పుడు మీరు ఆయన తట్టు చూసినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు. అందువల్ల ఎందుకని ఆయన మనల్ని సృజించారు కదా, ఆయన మనకి తల్లి, మనకి తండ్రి, ఆయన మనకి సమీప బంధువుడు, మనకి దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనే మాటకు రాజు, అభిషిక్తుడు అని అర్థం. రాజు కాకుండా ప్రజల యోగక్షేమాలు ఎవరు చూస్తారు? యేసుక్రీస్తు ప్రభు అభిషిక్తుడు, రాజు. అందువల్ల మీ సమస్య ఏదైనా కృంగిపోవద్దు. ఇది సాధ్యమా, ఇది సాధ్యమా, ఇది సాధ్యమా, నేను అర్హున్నా, నాకు అర్హత ఉన్నదా ఈ సహాయం పొందుకొనడానికి? అనేక సందేహాలు, సంశయాలు మనం కూడినప్పటికీ, మన అనర్హులమైనప్పటికీ, ఏ యోగ్యత మనలో లేకపోయినప్పటికీ దేవుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన దూతల ద్వారా మనకి సహాయం చేస్తారు. గుడ్ సమారిటన్ కథ విన్నాం కదా. గుడ్ సమారిటన్ కథలో ఏం జరిగింది? ఒక వ్యక్తి దొంగల చేత చిక్కి సమస్తాన్ని కోల్పోయి కొన ఊపిరితో గాయపరచబడి త్రోవ పక్కన పడవేయబడతాడు. అట్లా వెళుతూ ఉన్నటువంటి ఒక సమరయుడు అతన్ని చూసి జాలిపడి అతని గాయాలు కట్టి ఒక పూటకోళ్ళవాని ఇంటికి ఆ గాయపడినటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఆ గాయాలు కట్టి ఆ పూటకోళ్ళవానితో చెప్తారు, నేను వచ్చేంత వరకు ఇతన్ని జాగ్రత్తగా చూసుకోయా, నేను ఈ 2 కాసులు ఇతని కొరకు ఇస్తున్నాను, ఎంతకంటే నువ్వు ఎక్కువ ఖర్చు పెడితే నేను మరలా వచ్చి నువ్వు ఎంత అయితే ఖర్చు పెట్టావో ఇతని కొరకు నేను నీకు తిరిగి చెల్లిస్తాను. చూసారు? ఎందుకు ఇవ్వాలి? మంచి సమరయుడు ఎందుకు చేయాలి సహాయం? ఎందుకు ఇవ్వాలి ఆ 2 కాసులు? ఎందుకు ఇవ్వాలి? అందుకనే అతడు మంచివాడయ్యాడు. చూసారా? అట్లాంటి మంచి సమరయుల్ని దేవుడు మీ వద్దకు పంపుతారు. గుడ్ సమారిటన్. దేవుడు మీ వెనికిడిలో ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక.